భారతీయ మహిళలు వాళ్ళు తెల్లగా కనపడాలనుకుంటారు. ఎందుకంటే మనం అర్స్ ఇస్ ఎ కంట్రీ ఆఫ్ రేసిజం. భక్తులందరూ నా మీద ఇరుసుకుపడ్డా మీకు అందరికీ నల్ల రాముడిని కూడా తెల్లగా చేసుకునే అలవాటు ఉంది. మీకు కృష్ణుడిని రాముడిని కూడా మీరు నార్తెళ్ళి చూడండి, పాలరాతిలో చెక్కి కూర్చోబెడతారు వాళ్ళు. కాబట్టి మనకి తెలుపు అనేది ఒక అబ్సెషను, ఒక జబ్బు. మనం వర్ణ వివక్షత గల దేశం మనది ఒకటి. ఈ వర్ణ వివక్షత బహుశా నేను అనుకోవడం వెస్ట్లో కూడా లేనంత ఎక్కువ ఉంది మనకి. అందుకని మనకి నువ్వు తెల్లబడతావు అంటే సున్నంలో అయినా మునుగుతారు మన వాళ్ళు. రెండో విషయం, అసలు సామెత ఉంది, ఎరుపు 7 అంకెలు కొట్టేస్తుందంట. నాకెవరు ఈ మధ్య చెప్పారు. అంటే నీ కాళ్ళు చేతులు ముక్కు ముఖం వంకరగా ఉన్న ఎరుపుగా ఉంటే 7 అంకెలు కథం పక్కన పెట్టేసి ఇది సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇది మన అబ్సెషన్. అదే వెన్ ఇట్ కమ్స్ టు ద వెస్ట్, వాళ్ళు యంగ్ అండ్ స్లిమ్ కనబడాలనుకుంటారంట. సో వాళ్ళకి అది. మీకు ఆఫ్రికన్ కంట్రీస్ వస్తాయి, దే వాంటెడ్ టు స్ట్రెయిటన్ దేర్ హెయిర్. డిఫరెంట్ ఉన్నాయి. వీటన్నిటిని ఇక్కడ కలుపుతారండి. ఇది సంగమం అన్నమాట. రైట్. వీళ్ళందరికీ సంబంధించిన బ్యూటీ అవసరాలని ముందు సృష్టిస్తున్నారు. రైట్. బ్యూటీ అవసరాలని ముందు సృష్టిస్తున్నారు. సృష్టించిన తర్వాత దానికి కొన్ని స్టాండర్డైజేషన్ మెజర్మెంట్స్. అంటే నువ్వు బ్యూటీ, నువ్వు అందగత్వం అనుకోవాలంటే నీ ముక్కు ఏ కొలమానంలో ఉండాలి, నీ కళ్ళు ఏ కొలమానంలో ఉండాలి, నీ సిమెట్రీ ఆఫ్ ఫేస్ ఎట్లా ఉండాలి, నీ బాడీ ఎట్లా ఉండాలి, ఈ బాడీలో నీ ఛాతీ కొలతలు ఎంత ఉండాలి, హిప్స్ ఎంత ఉండాలి, మధ్యలో ఈ రెండుకి మధ్యలో ఉండే జాయింట్ ఎంత కనెక్షన్లో ఉండాలి, దీనికి ఖచ్చితమైన టేపింగ్ కొలతలు. దానికి అంతే అందం అంటే అంతేనా? వస్తున్నానండి. అందం అంటే ఇంతే అని ఒకప్పుడు ఒక 5-6% ఎవరైతే కాస్త తెల్లగా ఉండి ముక్కు మొఖం కొంచెం సరిగ్గా ఉన్న వాళ్ళందరూ మేమే అందగత్తిలో అని విరవేగుతుండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచం ఏం చెప్తోందంటే, నువ్వు ఎట్లా పుట్టేవని దాని గురించి అంజలమ్మ నువ్వు దిగులు పడకు. నీ ముక్కు వంకరగా ఉందా, కాస్మెటిక్ సర్జరీ చేయించుకో. నీ పళ్ళు వంకరగా ఉన్నాయా, బ్యూటీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి. డెంటిస్ట్ మామూలు డెంటిస్ట్ అయితే నీకు ఏం చేయని, నీకు పళ్ళు పుచ్చులేవు పో అంటాడు. అందుకని నీ బ్యూటీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళు. నీ శరీరంలో ఏ మొక్క నీకు నచ్చపోతే ఇవాళ కాస్మెటిక్ సర్జరీ అనేది అత్యంత ప్లాస్టిక్ సర్జరీ అంటాం దాన్ని. ఈ ప్లాస్టిక్ సర్జరీ అత్యంత డిమాండ్ ఉన్న చాలా ఎక్స్పెన్సివ్ కోర్స్ ఇప్పుడు మెడిసిన్లో. నీ కోవిడ్ కాదు, కుష్ఠరోగం కాదు, క్షయ కాదు, ఇంకోటి కాదు. ప్లాస్టిక్ సర్జరీ అండి మన నిత్య జీవితంలో భాగం అయిపోయింది. బ్యూటీ పార్లర్స్, మసాజ్ సెంటర్లు, బ్యూటిఫికేషన్స్, సరే క్రీమ్లు ఇవన్నీ చెప్పా. ఇది కాకుండా హెల్త్ డ్రింక్స్, విటమిన్ డ్రింక్స్, సప్లిమెంట్స్. అంటే ఎందుకంటే వీళ్ళు తిండితే కూడా చచ్చిపోతారు కదా, అందుకని ఇవన్నీ సప్లిమెంట్స్. సో ఇంత బిజినెస్ నడుస్తుంది. అయ్యో నేను అవ్వలేదు లిస్ట్. చెప్పండి. సరే, ఇది పైకి సంబంధించిన ఒక విషయం. ఇది కాకుండా ఏముంది, వీళ్ళ యాక్సెసరీస్, ఆ తర్వాత అసలు వీళ్ళని తయారు చేసేవాళ్ళు. నాకు ఈ మధ్యనే ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఏంటంటే, ఒక అమ్మాయి, నాకు తెలిసిన ఒక అమ్మాయి మిస్సెస్ ఇండియాకి మిస్సెస్ వరల్డ్ వాళ్ళకి యాస్పిరెంట్గా అప్లై చేసి సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళు పిలిచి, నువ్వు 2 లక్షలు కట్టాలి, ఆ తర్వాత మేము 1 వీక్ ఎంతో మీకు ట్రైనింగ్ ఇస్తాము, దానికి రావాలి, తర్వాత ఎక్స్పెండిచర్ అంతా మీరు పెట్టుకోవాలి, మా ఫీజు మాకు పే చేయాలన్నారంట. ఈ మాత్రం దాన్ని మిస్సెస్ వరల్డ్ అవటం అవసరం అనుకుని మానేసింది. అంటే దీని వెనకాల మిమ్మల్ని, మీ శరీరాన్ని వాళ్ళు ఏం చెయ్యరు. ఇప్పుడు మీ ముక్కు, అంజలి గారు మీ ముక్కు బాగాలేదు, దీన్ని మార్చుకోవాల్సి ఉంటుందని నేను చెప్తా. అంటే మిమ్మల్ని మిస్ వరల్డ్ యూనివర్సో, మిస్ బెంగళూరో, మిస్ హైదరాబాదో, లేకపోతే మిస్ చెన్నైయో మార్చే పనిలో ఉన్నాను కదా. అదే కదా. సో ఫస్ట్ మీ శరీరంలో ఏవేవైతే అందం యొక్క ప్రామాణికతకి రావో వాటన్నిటిని కట్ పేస్ట్ చేయాలి. ఆ సలహా నేను చెప్తా. అక్కడ స్టార్ట్ కన్సల్టెంట్ టు యూ. ఓకే, మీ శరీరాన్ని చిత్రికి పట్టి, కోసేసి, అతికిచ్చి ఇవన్నీ చేసే పని చేస్తాం. ఇది చేయడం లాంగ్ ప్రాసెస్. సో ఎక్స్పెన్సివ్ అయ్యేది కాదు. కరెక్ట్. ఇందులో ఈ మీ శరీరం మీద ప్రయోగం చేసే వాళ్ళు మళ్ళీ వీళ్ళందరూ వస్తారు. ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గర నుంచి మీ గోల్డ్ క్లీన్ చేసే వాళ్ళ వరకు ఒక లాంగ్ లిస్ట్ వస్తుంది. ఓకే, కరెక్ట్. ఇది ఒక భాగం. ఇది అయిపోయిన తర్వాత మధ్యలో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు. అయ్యా మీరు ఎలా నిలబడాలి, ఇలా నిలబడకూడదు, మీరు
నేను ఇదంతా చదువుతున్నాడు లెట్ మీ టెల్ యూ, నాకు మంచి సరదాగా అనిపించింది ఈ మధ్య. మధ్యయుగాల్లో నోబెల్ క్లాసెస్ ఆఫ్ యూరోప్, అంటే కులీన వర్గాలకి సంబంధించిన ఆడపిల్లలు వాళ్ళు ఎట్లా నడవాలి అన్న దగ్గర నుంచి వాళ్ళు ఎట్లా అంటే దే షుడ్ నాట్ వాక్, వాళ్ళు నడవకూడదు, వాళ్ళు అట్లా గ్లైడ్ అవుతున్నట్టు, అంటే అట్లా అట్లా తేలిపోతున్నట్టుగా నడవడం అనేది ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి స్పెషల్ లేడీస్ స్కూల్స్ ఉండేవి. ఓకే. సో నువ్వు ఎట్లా కూర్చోవాలి, నువ్వు కూర్చుంటున్నప్పుడు సపోజ్ సే నువ్వు ఇలా కూర్చోవాలి, యూ షుడ్ నాట్ ఓపెన్ యువర్ లెగ్స్. అట్లనే ఒక సైడ్కి ఎట్లా కూర్చోవాలి, నీ మేనరిజమ్స్ ఏంటి, నువ్వు టీ ఎట్లా తాగాలి, అంటే ఎవ్రీ పోజ్లో వీళ్ళు ఇంకోటి యాడ్ చేస్తారు. నీ బెస్ట్ సైడ్ ఏంటి, రైట్, నీ ఫోటోజెనిక్ సైడ్ ఏంటి, నువ్వు నీ నీ బాడీలో ఇది కొంచెం తేడా ఉంది కాబట్టి నువ్వు అసలు ఎప్పుడు నిలబడి, మీరు చూడండి ఈ మొత్తం ఈ ఫోటో అందాల రాణిల్లో వాళ్ళని మీరు కనుక జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కో పోజ్లో ఉంటారు. అది కూడా వాళ్ళు ఆల్వేస్ ఆ పోజ్నే కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే ఆ యాంగిల్ నుంచి వాళ్ళు బాగుంటారు కాబట్టి అది మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి చెప్తారు వాళ్ళు. అవును అవును. సో ఇదంతా ఒక పెద్ద బిజినెస్, అంటే ఒక తయారు చేయడము, ఒక ఎండ్ ప్రొడక్ట్ బయటకు వస్తుంది. నవ్ యు ఆర్ నాట్ ఏ పర్సన్, యు ఆర్ ఏ ఎండ్ ప్రొడక్ట్. ఆ ఎండ్ ప్రొడక్ట్లు ఇక్కడికి వస్తాయి. ఒక ఉత్పత్తి అయిన వస్తువు ఏమంటే ఇంతమంది పనిచేశాక ఫ్యాక్టరీలో పడేసిన తర్వాత అది బ్యూటీ ఇండస్ట్రీలో పడేశాక అది వస్తువు కాకపోతే మనిషి అవుతుందా? అవును. ఈ వస్తువు ఇక్కడికి వస్తుంది. ఈ వస్తువుని మనం ఎలా వాడుకుంటాము, మళ్ళీ ఏ ఫ్యాక్టరీలు అయితే నిన్ను తయారు చేశాయో ఆ ఫ్యాక్టరీల యొక్క వస్తువుల్ని మళ్ళీ నువ్వు ప్రమోట్ చేయటానికి. ఈమెలా నీ చర్మం అవ్వాలా, నిగనిగలాడే చర్మం. రండమ్మా 2 సార్లు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, పొలం వెళ్దాం, మొత్తం నిగనిగలాడితే మీ చర్మాలు చెమటలు పట్టి కారిపోతే పొత్త తుప్పు లేచిపోద్ది లోపల ఉన్నదంతా నేను చెప్తా. న్యాచురల్ బ్యూటీ అంటారు దాన్ని. కానీ వీళ్ళేమంటారు, మీ చర్మం ఇలా అవ్వాలి అంటే దానికి భలే విచిత్రమైన విషయం. నీ చర్మం ఎందుకు ఇట్లా అవుతుందంటే నువ్వు ఏసీల్లో పడి ఏడుస్తున్నావు కాబట్టి. ఇది ఏమవుతుంది, స్వేదరంధ్రాలు మూసుకుపోయినాక దీంట్లో మృతకణాలు ఉంటాయి, మూసుకుపోయినాయి, చెమట రాదు, అందుకని ఏం చేయాలి, దీన్ని మళ్ళీ గీకటానికి ఒక ప్రొడక్ట్ ఉంటుంది. గీకిన తర్వాత అది అయిపోతుందా, గీకిన దాని మీద మళ్ళీ చర్మం ఏడుస్తుంది, ఏడిచిన దాని మీద మళ్ళీ నువ్వు ఇంత పోతేసి దాన్ని పులమాలి, అలకాలి. చూడండి, ఓ సమస్య సృష్టించడం, మళ్ళీ దాన్ని పరిష్కరించడం, ఎంత అద్భుతమైన బిజినెస్. సో ఈ అద్భుతమైన బిజినెస్లో మానవాళికి ఉపయోగపడేవి, మీ బుర్రకు ఉపయోగపడేవి, లేకపోతే దేశం ముందుకెళ్ళటానికి ఉపయోగపడేవి, ఆడవాళ్ళు ముందుకెళ్ళటానికి ఉపయోగపడేవి ఏమన్నా ఉన్నాయా? అదే కదండి నా బాధ కూడా. దీన్ని సశక్తీకరణ లేకపోతే సాధికారత అనుకోండి అని ఘనత వహించిన నాయకులు చెప్తున్నారు. ఇది ఒక భాగం. రెండో భాగం, వాట్ ఈజ్ ఫెమినిటీ, స్త్రీత్వం అంటే ఏంటి? స్త్రీత్వం అంటే నా శరీరం కొలతల, స్త్రీత్వం అంటే నాకు ప్రకృతి నిర్ధారించిందండి, నా శరీరంలో గర్భాశయం ఉంది, పిల్లల్ని అందమైన ఆరోగ్యకరమైన ఇవ్వగలిగే శక్తి, వాళ్ళని రోగనిరోధక శక్తి ఇవ్వడానికి నా స్తనాల్లో పాలున్నాయి, ఇది నాకు స్త్రీత్వం ఇచ్చింది. వాళ్ళని పెంచి పోషించి ఏదన్నా సమర్థత కలిగిన వాళ్ళుగా తీర్చిదిద్దే బాధ్యతని ప్రకృతి నాకు ఇచ్చింది. కరెక్ట్, ఇది నా స్త్రీత్వం. వై ద బ్లడీ హెల్ షుడ్ ఐ ప్రూవ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ జడ్జెస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్పాన్సరర్స్? ఎగ్జాక్ట్లీ. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే, ఇవాళ నేను పేపర్లో వీళ్ళందరూ అంటే బహుశా మహిళా సంఘాలు గోలగోలు చేసి అందరూ గవర్నమెంట్లు మీరింత స్పాన్సరింగ్ అవసరమా అని తిడుతున్నారు కదా, అందరూ ఆడవాళ్ళు నేరుగా తిడుతున్నారు, వాళ్ళల్లో తిడుతున్నారు కాబట్టి ఇప్పుడు సమర్థించుకోవడం ఎలాగా అని ఆలోచించి ఇవాళ ఇంటర్వ్యూలు వచ్చినాయి పేపర్లో. ఒక్కొక్కళ్ళు వాళ్ళు జెనిటల్ మ్యూటిలేషన్ దగ్గర నుంచి రేప్, చైల్డ్ అబ్యూజ్, ఎర్లీ మ్యారేజెస్, అన్ని రకాల సమస్యలకి, మిసోజినీ, మేల్ షావనిజం, మేల్ డామినేషన్, వీటన్నిటికీ గురయ్యి వచ్చారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. కరెక్ట్. ఆడవాళ్ళ జీవితాల మీద దాడి జరుగుతుంది, ఆడవాళ్ళని అసమానంగా చూస్తున్నారు. ఈ జెండర్ వివక్షత అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ అసమానత ఉండడం వల్లనే ఆడవాళ్ళ మీద హింస పెరుగుతుంది. యూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్,
ఈ ప్రపంచంలో ఉండే 1 బిలియన్ విమెన్, 100 కోట్ల మంది స్త్రీలలో 150 మంది కోట్ల స్త్రీలు ఎవరైతే వాళ్ళ నిత్య జీవితంలో దీన్ని అనుభవిస్తున్నారో వాళ్ళల్లో నువ్వు కూడా ఒక భాగం. అవును. ఓకే, నువ్వేమంటున్నావు? నేను దాన్ని అనుభవించాను గనక దాని మీద నేను పోట్లాడడం కోసం దీంట్లోకి వచ్చాను. ఇది ఎట్లా ఉందంటే మీరే బుర్ర కొక్కునట్టు. అంటే ఇది ఎట్లా ఉంది అంటే నేను ఆశ్చర్యపోయాను అది చదివి. అరే వీళ్ళందరూ బాధితులు, సర్వైవర్స్. నాకు చాలా జాలేసింది వాళ్ళని చూస్తే. మీరు ధైర్యంగా నిలబడ్డందుకు నేను సంతోషించాను. మీరు దాని గురించి మాట్లాడగలిగిన ధైర్యం తెచ్చుకున్నందుకు అంతకంటే ఎక్కువగా మేము సంతోషించాం. ఎందుకంటే మాట్లాడండి, మీరేం తప్పు చేయలేదు వీటి మీద అని మేము చెప్తున్నాం. మేము చాలా హ్యాపీ మీరు ఎక్స్ప్రెస్ చేసినందుకు. కానీ దీన్ని పరిష్కారం చేయడానికి మీరు ఎంచుకున్న మార్గం ఏంటి? మార్గం ఏంటంటే ఏ పురుషాధిక్యత అయితే, ఏ మేల్ గేజ్ అయితే మీ మీద ఈ అత్యాచారానికి పాల్పడిందో అదే మేల్ గేజ్కి ఒక డిఫరెంట్ ఫామ్లో మీరు మళ్ళీ బాధితులుగా మారి దాని మీద యుద్ధం చేస్తాం అంటున్నారు. మీకు అసలు అర్థం కాలేదా? కాన్సెప్ట్ అర్థం కాలేదు. మీరు దేనికి బాధితులు అనే విషయం మీకు అసలు అర్థమైందా? ఎవరో ఒకళ్ళు వ్యక్తులుగా చేసింది, ఆ వ్యక్తిగా చేసిన దానికి నేరం, శిక్ష అదంతా వేరే భాగం. ఒక సమాజం ఈ రకమైన దాన్ని పెంచి పోషిస్తోంది. స్త్రీ శరీరాన్ని, ఇది ఆడది, ఇది అవయవాల కుప్ప, దీని శరీరం అమ్మడానికి వీలుగా ఉంటుంది, దీన్ని నువ్వు డామినేట్ చేయొచ్చు, ఇది పురుషుడి ఆస్తి అని చెప్పిన భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలం నీ మీద అత్యాచారానికి కారణమైంది, నువ్వు బాధితురాలు అవడానికి కారణమైంది. ఇప్పుడు అదే భావజాలం నీ ఎదురు జడ్జిల రూపంలోనూ స్పాన్సరర్స్ రూపంలోనూ కూర్చొని నీ శరీరం మీద, అదే బాధితురాలి శరీరం మీద వ్యాపారం చేస్తోంది. వ్యాపారం చేస్తూ ఏమంటోంది? వీళ్ళందరూ ఇంత బాధితులయ్యి దీని మీద యుద్ధం చేయదలుచుకున్నారు కనుక ఇక్కడికి వచ్చి వాళ్ళని వాళ్ళు అమ్ముకుంటున్నారు. అదివరకేమో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇవి జరిగాయి. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా జరిగాయి, ఇప్పుడు వాళ్ళ చాయిస్తో. రైట్. ఈ గొప్ప విషయం అన్నమాట. చాయిస్తో వాళ్ళు అమ్ముకుంటున్నారు. మీకేంటి బాధ? నిజమైన చాయిస్ ఉందా లేదా? సరే, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తిరగమనండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రజాధనం వేస్ట్ అయిపోతుంది కాబట్టి కోట్ల రూపాయలు వాళ్ళు తిరగమనండి అంటే ఒప్పుకోమండి. అంటే సొసైటీలో అన్నట్లా ఎవరి ఇంట్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. కానీ నేను ఆ మాట మాట్లాడట్లేదు. బట్ ద థింగ్ ఈస్, ఇక్కడ ప్రజాధనం వేస్ట్ అయిపోతూ నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ని రోజులుగా ఈ మిస్ వరల్డ్ పోటీలకి ఎంతమంది బందోబస్తుకు వాడుతున్నారు అంటే మనకి అక్కడ పట్టలేదు. పెహల్గాం ముగ్గురు దాడి పట్టలేదు, యుద్ధానికి వెళ్ళొచ్చాం పట్టలేదు, సీజ్ ఫైర్ జరిగింది పట్టలేదు. మనం దేని గురించి చర్చిస్తున్నాం? అవును, ఇంతమంది బందోబస్తు అడిగారు. ఏంటంటే ప్రజాధనము, ఇన్ని రకాల వనరుల దుర్వినియోగము, సమయం దుర్వినియోగం, ఇదంతా ఒక భాగం. అవును. ఘోరమైన విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్కూలు ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఇది చూపించండి అనడం. దేని గురించి చూపించాలండి అంటే ఆడపిల్లలు ఏ విషయంలో గొప్ప వ్యక్తులని వీళ్ళని అదే అంటే మీరేం చెప్తున్నారు? ఆడపిల్లలందరూ చదువులు మానేసి, వాళ్ళ బుర్ర పెంచుకోవడం మానేసి, వాళ్ళ జిజ్ఞాస పెంచుకోవడం మానేసి ఏం చేయాలి? శరీరాన్ని పెంచుకోవడం మొదలు పెట్టాలి. అదేనా చెప్పేది ఒక ముఖ్యమంత్రి? ఈ రాష్ట్రపు ఆడపిల్లలకి ఇచ్చే సందేశం అదేనా? దారుణం. నాకు ఇంకొకటి బాధ ఏమనిపించింది అంటే తెలంగాణ ఆడపడుచుల చేత వాళ్ళ కాళ్ళు కడిగించుంటే హారతి ఇచ్చినా బానే ఉండేదేమో. కాళ్ళు కడిగించడం ఏమిటండి? నీ బాంచన్ నీ కాళ్ళు మరి ఏమన్నట్టు? వీళ్ళు ఏ విషయంలో గొప్ప వాళ్ళు వీళ్ళంతా కాదండి. మనందరం వెనకాల దలుచుకున్నాం కదా. దొరల పాలన కాలంలో నీ బాంచన్ నీ కాలు మొక్తా, నీ కాలు కడుగుతా అనేది కదా. ఆ సంస్కృతి తేవాలని కోరుకుంటున్నారు. పరిపాలనలో ఉన్న దొరలు ఆ సంస్కృతి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. మీకు కాళ్ళు కడగడం అంత ఇష్టంగా ఉంటే మీరు కడగాల్సింది, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సింది. ఒక టీచర్నో, సైంటిస్ట్నో, ఆస్ట్రోనాట్నో ఇలా ఎవరినైనా గొప్పవాళ్ళని చూపించి ఇలా అవ్వండి వీళ్ళలా అవ్వంటే ఒక అర్థం ఉంది. కానీ వీళ్ళు ఏ విషయంలో ఏం సాధించేశారనేది నాకు అర్థం కాల. అది మీరు ఇంటర్వ్యూ నెక్స్ట్ టైం సీఎం గారితో తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఉండే పెద్ద మిత్, పెద్ద భ్రమ కల్పించింది ఏంటంటే ఫర్ ద పాస్ట్ 70 years ఇది ఇవాల్వ్ అవుతూ వచ్చింది. ఈ ఇవాల్వ్ అవుతూ వచ్చిన దాంట్లో వీళ్ళు కనిపించిన మిస్ ఏంటంటే నువ్వు అందంగా కనపడమే ఆరోగ్యం, ఆరోగ్యంగా ఉండడం అందం అనేవాళ్ళం మనం. అవును, ఆరోగ్యమే అందం కాదు. ఇప్పుడు రూల్ రివర్స్ అయింది. నువ్వు అందంగా టిప్ టాప్గా పైన కనపడితే అది బయటికి కనిపించేది కదా, లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? చచ్చిపో. దీని ప్రకారం బులిమియా, వాంతులు, మన్ను, మశానం, ఇప్పుడు ఇవన్నీ ఇవే కదా, డిప్రెషన్స్, వీటన్నిటితో నువ్వు చచ్చిపో.
కానీ బయటికి మాత్రం అందంగా కనపడి ఇది ఆరోగ్యం ఒక భాగం. రెండో భాగం ఒక బ్యూటీ కాంటెస్ట్ని, నీ శరీరాన్ని అసలు స్టాండర్డైజ్ చేయటం. అవును. నువ్వు అసలు ప్రపంచంలో ఇన్ని రకాల మానవ శరీరాలు, ఇన్ని డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఉన్నప్పుడు ఏమండి నీ బాడీను యూరోపియన్ ఒకలా ఎందుకు బాడీ స్ట్రక్చర్ ఒకటే ఉంటుందా? అస్సలు ఉండదు. కానీ వీటన్నిటిని కలిపి ఒకే కొలతల్లో కుదించడం. రెండోది దీనికి ఒక ప్రమాణాలు స్టాండర్డైజేషన్ చేయడం. కానీ దీన్ని క్విట్ చేయాల్సిన అవసరం లేదు, నిజం చెప్పండి. కిట్ చేయాల్సిన అవసరం లేదు. దీని కింద బాంబు పెట్టి పేల్చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాన్సెప్ట్ కింద, మనుషుల కింద కాదు, ఈ కాన్సెప్ట్ని పేల్చేయాల్సిన అవసరం ఉంది. కానీ మిస్ ఇంగ్లాండ్ కరెక్ట్ చేశారేమో అనిపించింది నాకు నిజంగా. మమ్మల్ని వేస్యల్లాగా ట్రీట్ చేశారు. ట్రీట్ చేయడం అంటే దానికి కౌంటర్గానే వాళ్ళు ఇవన్నీ వచ్చినాయి. జయేష్ రంజన్ గారు హీ యూజ్ టు బీ వన్ ఆఫ్ ద గుడ్ ఆఫీసర్స్. ఆయన కమిట్మెంట్ నేను ఆయన యాంటీ ట్రాఫికింగ్ నెట్వర్క్లో చూశాను. బట్ ఇవాళ ఆయన పాపం అన్ఫార్చునేట్లీ అక్కడ కూర్చుని సమర్థించాల్సిన దశలో ఉన్నారు. అంతరాళంలో ఏ ఆఫీసర్ అయినా దీన్ని అంగీకరిస్తాడేమో నాకైతే తెలియదు. కానీ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి కౌంటర్గా అవేం జరగలేదు. జరగనప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీరు వాళ్ళని బాల్గౌన్లు వేసుకోమని అడిగారా లేదా? వాళ్ళని తీసుకొచ్చి స్పాన్సర్స్ దగ్గర కూర్చోబెట్టారా లేదా? అవును, ఒక టేబుల్ మీద 6 వాళ్ళు ఉంటే, బిజినెస్ మెన్స్ ఉంటే, ఎందుకు కూర్చోబెట్టారు? వాట్ ఈస్ ద పర్పస్? అంటే వాళ్ళ విజ్ఞానము వీళ్ళ విజ్ఞానము కలిసి పంచుకునే వేదిక అది.